नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. आम्ही लोकांसोबत राहून त्यांच्या समस्या सोडवतो. डीसीसीबी संचालक ज्येष्ठ नेते बालुरी गोवर्धन रेड्डी. सीपीआय अंतर्गत उत्सव, कोत्तगुडेमध्ये विजयाचा आनंद. आजच्या सविस्तर बातम्या. डीसीसीबीचे संचालक आणि ज्येष्ठ नेते बालुरी गोवर्धन रेड्डी यांनी सांगितले की ते लोकांच्या पाठीशी राहून सार्वजनिक समस्या सोडवतील आणि त्यांच्या सरकारच्या कार्यकाळात प्रलंबित कामे पूर्ण करण्यासाठी प्रयत्नशील राहतील. शहरातील कंदी श्रीनिवास रेड्डी प्रजासेवा भवन येथे आयोजित पत्रकार परिषद ते बोलत होते. बालुरी गोवर्धन रेड्डी म्हणाले की विधानसभा निवडणुकीत कंदी श्रीनिवास रेड्डी यांचा पराभव होऊनही आम्ही नैतिकदृष्ट्या जिंकलो. अपेक्षापेक्षा जास्त मतं मिळाल्याने त्यांनी सांगितले. 100 दिवसाच्या आत 6 हमींची अंमलबजावणी केली जाईल असेही नमूद केले आहे. इतके दिवस भ्रष्टाचार सुरू असून यापुढे खेळ खेळणार नाही असे ते म्हणाले. जोगुरामन यांनी पात्र बेरोजगार तरुणांना त्यांच्या सध्याच्या नोकऱ्या विकून त्यांची फसवणूक केल्याचा आरोप जोगुरामनावर केला. काँग्रेस सरकारच्या काळात रोजगार आणि रोजगाराच्या संधी निर्माण करण्यासाठी प्रयत्न केले जातील असेही ते म्हणाले. आंदोलनाच्या गाड्या दूर ठेवण्यामुळे आजचा जोगुरामनचा पराभव झाला आहे असे ते म्हणाले. यापुढे मानसिक त्रास होऊ नये असेही त्यांनी सांगितले. जिल्ह्यातील प्रलंबित प्रकल्प पूर्ण होताना दिसत असेही ते म्हणाले. सिंचनाच्या पाण्याची गरज पूर्ण करण्यासाठी प्रयत्न केले जातील आणि निवडणुकीत मदत करणाऱ्या सर्वांचे व मतदारांचे विशेष आभार मानले. या पत्रकार परिषद विधानसभा युवक काँग्रेसचे जिल्हा सरचिटणीस समा रुपेश रेड्डी, सोशल मीडिया युवा जिल्हा समन्वयक कोंडूरू रवी, काँग्रेस नेते रवी, लिंगन्ना, मन्सूर, राज मोहम्मद आदी सहभागी झाले होते. జరిగినటువంటి కౌంటింగ్లో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయినప్పటికీ మేము ప్రజలకు మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే మేము ఊహించుకున్నామో అంతకంటే ఎక్కువ ఓట్లు ప్రజలు మాకు వేసినందుకు, అదేవిధంగా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలతోటే మరి ఈ 6 గ్యారెంటీలు ఏవైతే మరి చెప్పడం జరిగిందో 6 గ్యారెంటీల విషయంలో మరి 9వ తేదీ నాడు మరి సోనియా గాంధీ గారు ఎవరైతే తెలంగాణ ఇచ్చారో వారు స్వయంగా దీన్ని చట్టబద్ధత చేసి మరి 100 రోజుల్లో ఈ 6 హామీలను అమలు చేసే విధంగా ప్రయత్నం చేస్తా అని చెప్పడం జరిగింది. అందుకని చెప్పి ప్రజల మధ్యనే ఉంటూ కంది శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, మేము కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, మేమందరం కూడా మరి ఏదైతే 10 సంవత్సరాల నుంచి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత అవినీతి పాలన, ఒక కుటుంబం అవినీతికి పాల్పడి ఏ విధంగా ప్రజలు దోసుకున్నారో మీరంతా కూడా చూడడం జరిగింది. మరి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ప్రజల లోపల ఉన్నటువంటి వ్యతిరేకత ఈరోజు దాదాపు 40,000 50,000 మెజారిటీతో చాలామంది అభ్యర్థులు గెలవడం జరిగింది. ప్రభుత్వం వచ్చింది కనుక ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల యొక్క సమస్యలు కావచ్చు, ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఫలాలను ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు అవినీతి పాలన అంతం చేయడంలో ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హర్షిస్తూ మరి ఈసారి ఏదైతే ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎమ్మెల్యే కుటుంబం కావచ్చు, మరి జోగురామన్న గారి కుటుంబం కావచ్చు, ఏదైతే అవినీతికి పాల్పడ్డారో ఇక ముందు ఆ అవినీతి సాగదు. రిమ్స్ కావచ్చు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే ఇంకా పెన్గంగా ప్రాజెక్ట్ ఏదైతే పెండింగ్ ఉన్నదో దానికి విషయంలో కావచ్చు, అన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రజలకు ఏదైతే నీళ్ళు అందాలనో, ప్రజలకు ఏదైతే ఉద్యోగాలు రావాలనో, మరి గతంలో కూడా మీరంతా చూశారు, రోస్టర్ సిస్టమ్ మెయింటైన్ చేయమని చెప్పి కోరితే నా పైన కంప్లైంట్ ఇచ్చి నన్ను ప్రగతి భవన్కు రానియకుండా చేసిండు జోగురామన్. ఈరోజు ఏమైంది, ప్రగతి భవన్ పేరే మార్చేసిండు, ప్రగతి భవనే లేదు. 2 సంవత్సరాల నుంచి ఏదైతే నాకు మానసిక శోభని నేను ఏదైతే అనుభవించినో అదే శోభ ఆయన కూడా అనుభవించాలని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు మేము ఓటమి చెందినప్పటికీ నైతికంగా మేము విజయం సాధించినట్టే. మా ప్రభుత్వం వచ్చింది కనుక ఖచ్చితంగా జోగురామన్న చేసినటువంటి అవినీతి అంతా కూడా బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇక ముందు ఏదైతే సిన్సియర్గా పనిచేసినటువంటి నావలాంటి కార్యకర్తలు కావచ్చు, దాదాపు 500 మంది ఉద్యమకారులను ఈయన దూరం పెట్టడం వల్లే ఈరోజు ఆయన ఓటమి చెందిండు అని చెప్పి ఖచ్చితంగా మేము చెప్పచ్చు. మరి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు,
ఇక్కడున్న ప్రతి కార్యకర్త ఈరోజు ప్రజల కొరకే పనిచేస్తాం. రాబోయే ఎన్నికలలో ఏ ఎన్నిక వచ్చినా గట్టిగా నిలబడి మరి ఆ ఎన్నికలన్నీ కూడా కైవసం చేసుకునే विधंगा మేము ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భాన్ని చేస్తున్నాం. आदिलाबादमध्ये सीपीआयचा उत्सव. सीपीआयचे राज्य सचिव के संभाजीराव यांनी आदिलाबादमधील कोत्तगुडमचे आमदार जिंकल्याने पक्षाने जल्लोष केला. आदिलाबाद येथील तेलंगणा मातृ चौकात सोमवारी नेते आणि कार्यकर्त्यांनी फटाके फोडून मिठाई वाटून आनंद व्यक्त केला. या पक्षाचे प्रदेश नेते सरगा विलेस यांनी सांगितले की ते काँग्रेसच्या जाहीरनाम्याची अंमलबजावणी पाहतील. सार्वजनिक प्रश्नांवर आपला संघर्ष यापुढेही सुरूच राहणार असल्याचे त्यांनी स्पष्ट केले. कामगारांना हक्क मिळवून देण्यासाठी प्रचार करणार असल्याचे त्यांनी सांगितले. या कार्यक्रमात पक्षाचे नेते विलास देवीदास, कुंटाला रामलू, सिर्रा देवेंदर, मेसराम, भास्कर आदी सहभागी झाले होते. నవంబర్ 30న తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును సిపిఐ ఆదిలాబాద్ జిల్లా ప్రశంసిస్తుంది. అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు కాంగ్రెస్ సిపిఐ పొత్తు సందర్భంగా పోటీ చేసినటువంటి కొత్తగూడెంలో అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి కొత్తగూడెం ప్రజలకు కూడా సిపిఐ ఆదిలాబాద్ జిల్లా ధన్యవాదాలు తెలుపుతుంది. ముఖ్యంగా ఈరోజు దేశంలో మతతత్వం బీజేపీ నాయకత్వంలో హిందుత్వ పేరటలో మతతత్వం విస్తరించే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మతతత్వానికి ఒక చెంపపెట్టు పెట్టి కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ అదేవిధంగా సిపిఐ వీరి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అభినందనీయం. మేనిఫెస్టో ప్రకటించడం జరిగిందో ఆ మేనిఫెస్టోను అమలు చేయడానికి సర్వ విధాల ప్రజల సహకారంతో ప్రతిపక్షాల సహకారంతో అమలు చేయడానికి కృషి చేస్తామని అదేవిధంగా సిపిఐ ఈ రోజు నుండి పోరాటాలు ప్రజల కొరకు కార్మికుల కొరకు పోరాటాలు చేస్తుందని ఈ సందర్భంగా ప్రజలకు धन्यवाद తెలుపుతూ INTUCचे जिल्हा अध्यक्ष मुनगेला नरसिंग म्हणाले की काँग्रेस सरकार सर्व वर्गाच्या लोकांच्या हितासाठी काम करत असून लवकरच दिलेल्या 6 हमींची अंमलबजावणी करणार आहे. आदिलाबाद जिल्हा मुख्यालयातील प्रेस क्लबमध्ये आयोजित पत्रकार परिषदेमध्ये ते बोलत होते. खानापूर येथे काँग्रेस पक्षाचे आमदार म्हणून विजयी झालेला वेदमा बोज्जू पटेल यांचे हार्दिक अभिनंदन. भाजपने त्यांना कोणत्याही अजकारात गुंतण्यापासून आम्ही रोखू आणि लोकांच्या समस्या विरोधात लढत राहू असेही ते म्हणाले. कंदी श्रीनिवास रेड्डी यांनी विधानसभा निवडणुकीत केलेल्या मदतीबद्दल लोकांनी त्यांचे आभार मानले आणि INTUCचे संलग्न संस्था म्हणून स्थापन झालेल्या वैद्यकीय व कर्मचारी संघटनेच्या नवीन समिती सदस्यांचा पुष्पगुच्छ देऊन सत्कार करण्यात आला. తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా మరి ఆదిలాబాద్ నియోజకవర్గంలో మరి 48,000 పైచిలుకు ఓట్లు సాధించి ఆదిలాబాద్ జిల్లాలో సోదరుడు మిత్రుడు ఖానాపూర్ ఎమ్మెల్యేగా వేదమ బొజ్జు గారు ఎన్నికైన దానికి అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఏది ఏమైనప్పటికీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. మనకి ఎటువంటి అభ్యంతరం లేదు, మనకి ఎటువంటి భయపడే అవసరం లేదు. ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఏదైతే బీజేపీ పార్టీ గెలిచిందో మరి బీజేపీ ఐడియాలజీ ఇక్కడ నడవదు. ఇక్కడ నడిచేది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి నాయకులు మేమంతా కూడా ఓటేసిన వాళ్ళకు అన్ని వర్గాలకు అన్ని ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు అన్ని పార్టీల ప్రజలకు సమానంగా హక్కులు మా యొక్క పథకాలు అందే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ మరి ఏదైతే 6 గ్యారంటీ పథకాలు అమలు చేయబోతున్నామో తొందరనే ఇవి తప్పకుండా ఇవన్నీ అమలు అవుతాయి. తెలంగాణ ప్రజలు ఇవన్నీ సద్వినియోగం చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రానికి మరి వారు కూడా నెక్స్ట్ తరాలకు చేయుతంచే విధంగా చేయాలని మనవి చేస్తూ ఏదైతే బీజేపీ నాయకులు మరి ఏమైనా అరాచకాలు చేస్తే వారిని తీవ్రంగా అడ్డుకుంటాం. ల్యాండ్ కానీ
ఈ శాండ్ కానీ మైనింగ్ కానీ ఇంకేమన్నా కానీ అవేమీ నడనీయమని చెప్తా ఉన్నా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలమైన నాయకత్వం ఉన్నది, గ్రామాల కార్యకర్తలు ఉన్నారు, మరి ఇంత మొదలు పని చేసిన అవసరం ఉన్నది. మరి అందరికీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఫలాలు అందే విధంగా కృషి చేస్తామని, ఇంతకుముందు ఏవైతే వీళ్ళు తప్పుడు కేసులు పెట్టిండో అవన్నీ సమీక్షించి మరి అందరికి న్యాయం చేసే విధంగా పనిచేస్తామని తెలియజేస్తూ, ఐఎన్టీసీ అనుబంధ సంఘమైనటువంటి పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆదిలాబాద్ రిమ్స్లా మరి ఏర్పడడం జరిగింది. మరి హడక్ కమిటీ చైర్మన్గా పెద్దలు గౌరవనీయులు గోపు మహేందర్, అదేవిధంగా జనరల్ సెక్రటరీగా శ్రీనివాస్ గారిని, మరి ఇంకా ఇతరత్ర మొత్తం మందిని కూడా వేయడం జరిగింది. పూర్తి కమిటీ 6 నెలల లోపల కంప్లీట్ చేసి మరి రిమ్స్ని అక్కడ ఉద్యోగాలు కానీ ఇటు సేవలలో కానీ మరి అన్నింటిలో కూడా మా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ, మరి మాకు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై రిమ్స్ విభాగం అధ్యక్షుడిగా ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ శ్యామ్ గారికి మరియు వెంకటరెడ్డి గారికి, ఐఎన్టీసీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మునిగల నరసింగ్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. भाजपचे जिल्हाध्यक्ष आणि आमदार म्हणून निवडणूक लढवलेल्या पायल शंकर विजयी झाले. पक्षाचे मंडल अध्यक्ष निकम दत्ता यांनी नाव घेऊन सर्वांचे आभार मानत असल्याचे सांगितले. बेला मंडळ केंद्रातील पक्ष कार्यालयात आयोजित पत्रकार परिषदेमध्ये ते बोलत होते. प्रत्येक गावातील शक्ती आणि बूथ कमिटी सदस्यांनी घराघरामध्ये परतले आणि पक्षाच्या यशात मोलाची भूमिका बजावणाऱ्या सर्वांचे आभार मानले. त्यानंतर त्यांनी आनंद उत्सव साजरा केला. कार्यकर्त्यांनी एकमेकांना मिठाई खाऊ घातली. असेंबली का चुनाव नतीजा है, इसके बारे में जो हमारे शंकर अन्ना को भारी से भारी मेजॉरिटी से जीता है. शंकर अन्ना जो ऐसा व्यक्ति है 15 साल 3 बार हारने के बाद पब्लिक में रहा, कभी एक दिन घर को नहीं बैठा, हारे सो दूसरे दिन से पब्लिक सेवा में काम करे. ये देख के हर जनता और आदिलाबाद असेंबली की जनता और बेला मंडल की जनता ये बार शंकर अन्ना को बहुत बड़ा सपोर्ट करे. और जो 15 साल से हमारे बीजेपी के जो भारतीय जनता पार्टी के कार्यकर्ता है, कभी किसी पार्टी के लालच में न जाते हुए हर भारतीय जनता पार्टी को सैनिक के जैसे मदद करे, एक दिन घर में नहीं बैठे. अभी हमारा बेला मंडल इलेक्शन प्रचार में 1 महीना हमारे साथ में जो बेला मंडल के भारतीय जनता पार्टी के बूथ अध्यक्ष, शक्ति कमेटी अध्यक्ष और बीजेपी के कार्यकर्ते तन मन धन से काम करे, निस्वार्थी, किसी का 1 रुपया का आस न रखते हुए सुबह से शाम तक सैनिक के जैसे इस तरह काम करे और हर बूथ कमेटी में उन्हें मेहनत करे. इसीलिए मैं बेला मंडल भारतीय जनता पार्टी के अध्यक्ष नाते इस बेला मंडल हर भारतीय जनता पार्टी को कार्यकर्ता को नतमस्तक होके 2 हाथ जोड़ के प्रणाम करता हूँ. विधानसभा निवडणूक लढवणाऱ्या उमेदवारांच्या मतांची संख्या वाढत असताना यावेळी त्यांची संख्या घटली आहे. निवडणूक आयोगाने निवडणुकीतील उमेदवारांना मतदान करण्यासाठी वरीलपैकी काहीही नाही म्हणजेच नोटा विशेषतः लागू केली असल्याची माहिती आहे. संयुक्त आदिलाबाद जिल्ह्यातील 10 मतदारसंघातील या निवडणुकीत 17,327 लोकांनी नोटाला पाठिंबा दिला. 2018च्या निवडणुकीत नोटाला 20,254 मते मिळाली, परंतु यावेळी त्यांना 2,927 मते मिळाली. बोथमध्ये सर्वाधिक 2,565 आणि आदिलाबादमध्ये सर्वात कमी 592 मते पडली.
www.telangana ओपन स्कूल मोड अंतर्गत अलीकडेच घेण्यात आलेल्या इयत्ता 10वी इंटरमीडिएट खुल्या सार्वजनिक परीक्षेचा निकाल तेलंगणा ओपन स्कूल आदिलाबाद DEO प्रणिता यांनी याबाबत दिलेल्या निवेदनात म्हटले आहे की संस्थेच्या वेबसाईटवर त्यांचा समावेश करण्यात आला आहे। वेबसाईटवर टाकलेल्या मार्क मेमोमध्ये काही चुका असल्यास या महिन्याच्या 21 तारखेपूर्वी अर्ज करण्याचा सल्ला दिला गेला व पुनर्गणना आणि पुनर्पडताळीसाठी फी या महिन्याच्या 16 तारखेपर्यंत मी सेवाद्वारे भरली जाऊ शकते। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। आम्ही लोकांसोबत राहून त्यांच्या समस्या सोडवतो। DCCB संचालक ज्येष्ठ नेते बालुरी गोवर्धन रेड्डी। CPI अंतर्गत उत्सव कोत्तगुडेमध्ये विजयाचा आनंद। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।